చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని, అంటే పెన్షన్ల పంపిణీ కావచ్చు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తోంది. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. నోటీసులు తీసుకున్న ఎమ్మెల్యేల వివరణతో సంతృప్తి చెందకపోతే కఠిన చర్యలు తీసుకుంటా ఉంటూ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనాలి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన నేపథ్యం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు ఆయన. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఎందుకు ఆ ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదు, ఇటు తెలుగుదేశం పార్టీ దృష్టికి కావచ్చు, మరి ముఖ్యంగా అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఎటువంటి అంశాలు రావడం జరిగింది, ఈ 48 ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ 48 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇటు తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ పార్టీలో జరుగుతుంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది, మరి ముఖ్యంగా 48 మంది ఎమ్మెల్యేల విషయంలో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి కారణాలేంటి? బేసిక్ గా ఇటీవల పార్టీలో జరుగుతున్నా, అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్యేలు ఆహరిస్తున్న తీరు కావచ్చు, లేకపోతే అంతర్గతంగా ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వారు కావచ్చు, లేకపోతే కొంతమంది ఎంపీలు తర్వాత ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వారు కావచ్చు, వీటన్నిటి మధ్య జరుగుతున్న సీన్ ని మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళ మధ్య జరుగుతున్న ఆహారం మీద సీఎం ఇటీవల చాలా సీరియస్ గానే దృష్టి పెట్టిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మధ్య జరుగుతున్న విభేదాలు వరుసగా ప్రతి జిల్లాలో ఏదో ఒక ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరుగుతుంది, ఏదో ఒక ఎమ్మెల్యేల మధ్య వాదన జరుగుతుంది, ఒక ఎమ్మెల్యేలకి ఒక ఎమ్మెల్యేకి పడ్డం లేదు. అదొక ఎత్తు అయితే బేసిక్ గా పబ్లిక్ అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు, లేకపోతే పెన్షన్ల పంపిణీ కావచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో వీళ్ళ యాక్టివిటీ ఎక్కడా లేదు. వీళ్ళు కేవలం జనాలకు సంబంధించిన వ్యవహారంలో ఎక్కడా పాల్గొనడం లే. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ లేకపోతే ఇతర డబ్బులు వచ్చే వ్యవహారాల మీదనే ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు అనేది చాలా సీరియస్ గా చెప్పాలి. ఈ వ్యవహారం మీదనే కొంత ఈ రోజు దాదాపుగా 48 మందికి సంబంధించిన లిస్టు చంద్రబాబు ఇటీవల కాలంలో, అంటే నిన్న చంద్రబాబు లండన్ పోయినప్పుడు కూడా నిన్న మన ఎంపీకి తర్వాత శ్రీనివాసులకి మధ్య జరిగిన ఇష్యూ మీద కూడా లోకేష్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన పరిస్థితి చూసాం. మరోవైపు నెల్లూరు జిల్లాలో కావలి ఎమ్మెల్యే సంబంధించిన వ్యవహారం మీద రియాక్ట్ అయిన పరిస్థితిని చూసాం. ఇతరితర ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే దాదాపుగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది అనేది వస్తున్న పరిస్థితి. రెండవది ఏంటి, పబ్లిక్ నిర్వహించాల్సిన గ్రీవెన్స్ లో కూడా ఎవరు ఒకవైపు చంద్రబాబు గ్రీవెన్స్ లో పాల్గొంటున్నారు, కొందరు సీనియర్ మంత్రులు పాల్గొంటున్నారు, లోకేష్ గ్రీవెన్స్ పాల్గొంటున్నారు. నిన్న లోకేష్ పాల్గొన్న గ్రీవెన్స్ లోనే దాదాపుగా 5,000 మంది ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి. అంటే ఎక్కడ జిల్లాల్లో ఏ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ లో పాల్గొనడంలే. సో అందులో ఆ నేపథ్యంలోనే ఈ సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది లోకేష్ నిన్న కూడా మాట్లాడిన పరిస్థితి. అందులో ఈ రోజు ముఖ్యమంత్రి నేరుగా పార్టీ ఆఫీసులో శనివారం కాబట్టి మొన్నే చెప్పారు ఆయన, ఇక మీదట నేను నెలలో 2 రోజులు పార్టీ ఆఫీసులో సీరియస్ గా కూర్చుంటాను, అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రోజు 48 మందిని గుర్తించారు. ఈ 48 మందిలో చాలా వరకు సీనియర్లుగా పిలువబడుతున్న కొంతమంది మంత్రులు ఉన్నారు, అసలుకి జూనియర్లుగా నిన్న మొన్న సెలెక్ట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే వీళ్ళందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. ఈ ఎమ్మెల్యేస్ అందరినీ కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు అసలుకి నిన్న మొన్న ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా అంతర్గతంగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో అసలుకి కొంతమందికి సీట్లు ఎందుకు ఇచ్చానా, అసలుకి సీట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళు వ్యవహరించిన తీరేంటి, ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరేంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క సామ్రాజ్యంగా వ్యవహరిస్తున్నారు, ఒక నియోజకవర్గంలో ఒక సామ్రాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనే ఒక యాంగిల్లో
ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడడం, అసలు వీళ్ళకి సీట్లు ఇచ్చి తప్పు చేశానా అనే యాంగిల్లో కూడా మాట్లాడుతున్న పరిస్థితి, కొందరు ఎంపీలు కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు, ఒకదాని మీద ఒకటి చంద్రబాబు చాలా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఉపేక్షిస్తే పార్టీ పూర్తిగా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇంకా చాలా కాలం ఉంది కాబట్టి సరిపోతుంది, ముందుగానే మనం వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు మీద కొంత సీరియస్ గా దృష్టి పెట్టకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అనేది చాలా స్పష్టంగా ఆయన తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇమీడియట్ గా ఆయన 48 మందిని గుర్తించారు. వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వమని చెప్పారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఎవరెవరు దీనికి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎందుకు ఎవరైనా ప్రాపర్ గా ఇవ్వలేకపోతే దాని తగ్గట్టుగా చర్యలు తీసుకుందాం. అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గాల్లో, ఏం జరుగుతుంది నియోజకవర్గాల్లో పూర్తిగా కూడా కార్యకర్తలు ఎందుకు కొంత అసంతృప్తితో వ్యక్తం చేస్తున్నారు, ఈ అసంతృప్తి కారణాలు ఏంటి, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరా లేకపోతే ఎమ్మెల్యేలు పక్క పార్టీల నుంచి కొత్తగా వచ్చిన వ్యక్తుల్లోని, అంటే టీడీపీలో ఇంతకాలంగా పనిచేసిన వ్యక్తులను కాదని కొత్తగా వచ్చిన వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టే, కొత్తగా వచ్చిన వ్యక్తుల్ని తీసుకోవడం, పాత వారిని గాలికి వదిలేయడం. మనం ఇదే సబ్జెక్టు చూసాం నిన్న కావల్లో జరిగిన సబ్జెక్టు కూడా. దాంట్లో ఏకంగా ఈ వ్యవహారం మీద లోకేష్ నేరుగా వచ్చి కావల్లో కావ్యకృష్ణారెడ్డి వ్యవహారం మీద కావచ్చు, లేకపోతే ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ప్రాంతాల్లో అనంతపూర్ కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది పార్టీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. దాదాపుగా 48 మంది కనీసం ఫంక్షన్లలో పాల్గొనడం లేదు, చెక్కులు ఇవ్వడం లేదు, తర్వాత కనీసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్న కొన్ని వ్యవహారం మీద వాళ్ళు కనీసం నిలబడి పరిస్థితి కూడా లేదు అనేది మాట్లాడినట్టుగా పక్క పార్టీ అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే సొంత పార్టీ నేతలు ఉన్నారు, దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుందా, లేకపోతే ఎక్కువ శాతం మంది పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారా? బేసిక్ గా ఇప్పుడు మనకు అందుతున్న లిస్ట్ లో మాత్రం చాలా వరకు యంగ్స్టర్స్ కొత్తగా పార్టీలోకి రావడం, కేవలం డబ్బుల మీద లేదు, పెద్ద డబ్బులు ఉన్నాయి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళందరూ ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలు అయిపోవడం, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నాయకులు లిస్టు చాలా పెద్ద స్థాయిలో ఉంది. 48 మందిలో కొంతమంది 48 మందిలో కొంత సీనియర్ నేతలు ఉన్నారు. ఇటీవల మనం చూసుకుంటే నిన్న మొన్న జరిగిన పెద్ద ఇష్యూ మనం చూడొచ్చు, పలకపూడి వర్సెస్ కేసినేని చిన్ని, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వాదన ఎంత దూరం పోయిందో చూడొచ్చు. చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి. మరోవైపు కొందరు టీడీపీ నేతలు ఇటీవల కడపలో కూడా కొందరు ఎన్ఆర్ఐ పేర్లు చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మా దగ్గర సీట్లు ఇప్పిస్తారని, టికెట్లు ఇప్పిస్తారని 7 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారని చెప్పి టీడీపీకి సంబంధించిన కడప నేతలే ఇందాక మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇటువంటి ఇష్యూస్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అసలుకి కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు, అంటే వ్యాపారం సంబంధించి కావచ్చు, ఏదైనా కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా